Hello everyone and welcome to my YouTube channel. Well, it's the very first social media content and honestly I have never done this before. నేను పెద్ద ఆరేటర్ని కాదు, అలాగే యూట్యూబ్ కాంటెంట్ క్రియేషన్ మీద నాలెడ్జ్ లేదు, ఎక్స్పీరియన్స్ అయితే అసలే లేదు. జస్ట్ ఏదో ఒక జెన్యూన్ ట్రై చేస్తున్నా. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ ఎర్రర్స్. బిఫోర్ వీ కిక్ థింగ్స్ ఆఫ్, ఐ వుడ్ లైక్ టు సెట్ సమ్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ దిస్ ఛానల్. ఈ ఛానల్ మెయిన్ పర్పస్ ఏంటంటే న్యూ థింగ్స్ని తెలుసుకోవటం, బెటర్గా అర్థం చేసుకోవటం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్వశ్చనింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ని ఎంకరేజ్ చేయటం. ఈ ఛానల్ ఉద్దేశం ఎవరి పర్సనల్ బిలీఫ్స్ని, నమ్మకాలని, అలాగే మనోభావాలను హర్ట్ చేయటం కాదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ నమ్మకాల మీద ఫుల్ రైట్ ఉంటుంది అండ్ ఐ జెన్యున్లీ రెస్పెక్ట్ దట్. ఏదైనా మీకు అన్ప్లెజెంట్గా అనిపిస్తే ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈజ్ అబౌట్ ఐడియాస్, నాలెడ్జ్ అండ్ ఫ్యాక్ట్స్, డెఫినెట్లీ నాట్ అబౌట్ పీపుల్. ఈ ఛానల్లో కరెక్షన్స్కి, డిస్కషన్స్కి అండ్ హెల్తీ డిసగ్రిమెంట్స్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్. బట్ ప్లీజ్ లెట్స్ కీప్ ఏ సివిల్ టంగ్ ఇన్ యువర్ కామెంట్స్. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, ప్రీ ప్రోగ్రామ్డ్ మైండ్తో కాకుండా కాస్త ఓపెన్ మైండెడ్గా వినండి. మొత్తం విన్నాక నా పాయింట్స్ మీకు కరెక్ట్ లేవు అనిపిస్తే యూ ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ టు త్రో మై పాయింట్స్ అవుట్ ఆఫ్ ద విండో. థ్యాంక్ యూ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. సరే, ఇక లేట్ చేయకుండా లెట్స్ జంప్ ఇంటు టుడేస్ టాపిక్. మీరు ఎప్పుడైనా గ్రహణ సమయంలో భోజనం చేస్తే ఏదో ప్రమాదం జరుగుతుందేమని భయపడ్డారా? లేదా బయటకు వెళ్ళబోతుంటే ఎవరో ఒక్కసారిగా తుమ్మితే వెయిట్ కొంచెం ఆగి వెళ్దామని విన్నారా? లేదా చిన్నప్పటి నుంచి విన్న మాటలు గుర్తున్నాయా? లైక్ రాత్రి వేళ గోర్లు కత్తిరించుకోకూడదు, ఇంకా మంగళవారం హెయిర్ కట్కి వెళ్ళకూడదు అని. ఇఫ్ యువర్ ఆన్సర్ ఈజ్ ఎస్, కంగ్రాచులేషన్స్. You are not weak, you are human. But it also means most of the time, or at least occasionally, you choose fear or habit over questioning. Well, what do you call this condition? Yes, ఈ రోజు మన టాపిక్ ఇదే, సూపర్స్టిషియన్స్ లేదా మూఢనమ్మకాలు. ఈ ఎపిసోడ్లో మనం ఎవరి నమ్మకాలని అటాక్ చేయటం లేదు, కానీ భయాలు ఆర్ మిస్అండర్స్టాండింగ్స్, మిస్ఇంటర్ప్రిటేషన్స్ ఎలా లాజిక్ని రీప్లేస్ చేస్తున్నాయో చూద్దాం. సో బిఫోర్ వీ గో ఎనీ ఫర్దర్, అసలు మూఢనమ్మకాలు అంటే ఏమిటని ఒకసారి క్లియర్గా అర్థం చేసుకుందాం. సూపర్స్టిషన్ అంటే బేసికల్గా ఒక నమ్మకం వేర్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఆర్ అజ్యూమ్డ్ వితౌట్ ఎవిడెన్స్. ఐ రిపీట్, వితౌట్ ఎవిడెన్స్. అంటే ఎవిడెన్స్ లేకపోయినా, లాజికల్గా మ్యాచ్ అవ్వకపోయినా ఇది జరిగింది కాబట్టి అది జరిగి ఉంటుంది అని అనుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్, కంటామినేటెడ్ ఫుడ్ తింటే ఫుడ్ పాయిజనింగ్ రావటం రీజనబుల్, ఇది లాజికల్, టెస్టబుల్, ఎవిడెన్స్ బేస్డ్. కానీ నల్లపిల్లి ఎదురు వచ్చింది కాబట్టి నీకు చెడు జరిగింది అంటే ఇది ఎలా లాజికల్? ఆలోచించండి. నిజానికి ఇలాంటి మూఢనమ్మకాలు అన్ని సివిలైజేషన్లో బిహైండ్ టైమ్స్ నుంచి ఉన్నాయి. ఏన్షియంట్ ఈజిప్షియన్ సివిలైజేషన్ నుంచి ఇప్పటి మోడర్న్ టైమ్స్ వరకు. అప్పట్లో సైన్స్ అంత డెవలప్ కాలేదు కాబట్టి పీపుల్కి ఎక్స్ప్లెనేషన్ దొరకని ప్రతి న్యాచురల్ ఈవెంట్కి ఈ సూపర్స్టిషనే ఒక ఆన్సర్ లాగా అనిపించేది. డిసీజెస్ అంటే ఏదో కర్సెస్ అనుకుంటారు, ఆకాశంలో ఉరుములు మెరుపులు వస్తే గాడుకి ఏదో కోపం వచ్చిందని, అదే వర్షం పడితే గాడు హ్యాపీగా ఉన్నాడని నమ్మేవాళ్ళు. హానెస్ట్లీ అప్పటి మానవ సమాజానికి సైన్స్ లిమిట్స్ ఉండేవి. వాళ్ళు తప్పు చేశారని కాదు, వాళ్ళకి అర్థం చేసుకునే టూల్స్ లేవు అంతే. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు క్రియేట్ చేసిన ఈ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ఇల్యూజన్స్ నెక్స్ట్ జనరేషన్కి నిజాల్లాగా బ్రెయిన్ ప్రింట్ అయిపోయాయి. ఇవాళ సైన్స్ క్లియర్గా రీజన్స్, ఎవిడెన్స్ చూపిస్తున్నా కానీ ఈ సమాజం, పర్టికులర్లీ మన ఇండియన్ కమ్యూనిటీలో ఈ నమ్మకాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్లో భయాలు ఉండొచ్చు, వాళ్ళకి ఈ నేచర్, ఈ వరల్డ్ ఎలా వర్క్ చేస్తుందో సరిగ్గా అర్థం కాకపోవచ్చు. సో వీ కెన్ ఎక్స్క్యూజ్ దెమ్. కానీ రియల్ కన్సర్న్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే సైన్స్, స్కిల్, ఎడ్యుకేషన్ ఉన్న చాలామంది కూడా ఇవాళ మూఢనమ్మకాలని, బ్లైండ్ బిలీఫ్స్ని గుడ్డిగా ఫాలో అవుతున్నారు. మీరు కూడా ఆ కేటగిరీలో ఉన్నారా లేదా అని ఒక సెకండ్ హానెస్ట్గా సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోండి. ఎందుకంటే ఇది జస్ట్ మనతోనే ఆగిపోవట్లేదు, మన నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇదే మనం పంప్ చేస్తున్నాం. బట్ వన్ థింగ్ ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్, బిలీఫ్ వితౌట్ ఎవిడెన్స్ ఈజ్ నాట్ కల్చర్, ఇట్ ఈస్ కండిషనింగ్.
సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఆలోచించకుండా అలవాటు పడిపోవటం. అసలు నా పాయింట్ ఏంటంటే ప్రతి మనిషికి రేషనల్ థింకింగ్ ఎబిలిటీ ఉండాల. రేషనల్ అంటే రెబల్ అవ్వటం అని కాదు. రేషనల్ అంటే విన్న క్లెయిమ్కి ఎవిడెన్స్ ఉందా లేదా అని చెక్ చేయటం. ఇది టెస్టబుల్లా, ఇది టెస్టబుల్ కాదా అని ముందుగానే అడగటం, తెలుసుకోవటం, ఆ రిజల్ట్స్ని వెరిఫై చేయటం. అంతే, ఇట్ ఈస్ దట్ సింపుల్. I see many people around me lacking scientific temper. Why? I don't know the real reasons, but నేను అనుకుంటున్నది వాళ్ళ చైల్డ్హుడ్ కండిషనింగ్ అయి ఉండొచ్చు. చిన్నప్పటి నుంచి క్వశ్చన్ చేయకుండా నేర్చుకోవడం, అధాటి వర్షిప్, పెద్దవాళ్ళు చెప్పారు, గురువులు చెప్పారు అని బ్లైండ్గా నమ్మటం. మేబీ ఫియర్ ఆఫ్ సోషల్ రిజెక్షన్ అయి ఉండొచ్చు. ఒకవేళ మనం ఇదిలా ఆలోచిస్తున్నామని తెలిస్తే వాళ్ళు ఎలా మనల్ని రిసీవ్ చేసుకుంటారో అయి ఉండొచ్చు. ఇంకోసారి నిజం కన్నా వీళ్ళు ఎమోషనల్ కంఫర్ట్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఏముంది, ఇది ఇప్పుడు చేస్తే తప్పేముంది, ఓకే లెట్స్ ప్రొసీడ్ అన్నట్టుగా. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మైట్ ఈజ్ రైట్ అనుకుంటారు. పవర్లో ఉన్న వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకోవటం. అండ్ క్రాస్ క్వశ్చనింగ్ ఉండదు, వెరిఫికేషన్ ఉండదు, ఏముండదు. వాళ్ళు చెప్పారు, దట్స్ ఇట్, బ్లైండ్గా నమ్మేయటం. ఈ చైన్స్ అన్నీ బ్రేక్ చేసినప్పుడే మీరు నిజమైన సెన్స్లో ఎడ్యుకేటెడ్ అవుతారు. ఇది ఒక రోజులో జరగదు, టైం తీసుకోండి, కన్ఫ్యూజన్గా ఉంటుంది, బట్ స్టే ఆన్ కోర్స్. వన్ డే మీరు మీ మీద ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఐ గ్యారంటీ దట్, బికాస్ యూ చూస్ ట్రూత్ ఓవర్ కంఫర్ట్. మీకు ఒక ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. సైంటిఫిక్ కమ్యూనిటీ మొత్తం గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఎవరని అడిగితే ఒకే పేరు చెప్తుంది, ఇజాక్ న్యూటన్. న్యూటన్ అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేవి యాపిల్, గ్రావిటీ, లాస్ ఆఫ్ మోషన్. కానీ న్యూటన్కి ఇంకో సైడ్ ఉందని మీకు తెలుసా? ఆయన మూఢనమ్మకాలని చాలా గట్టిగా, గుడ్డిగా నమ్మేవాడు. ఇన్ఫ్యాక్ట్ ఫిజిక్స్ కన్నా రిలీజియన్, సూపర్ స్టిషన్, ఆల్కమీ మీద ఎక్కువ టైం స్పెండ్ చేశాడు. యాక్చువల్లీ ఆ కాలంలో ఆల్కమిస్టులు అందరూ, ఇంక్లూడింగ్ న్యూటన్, లెడ్, ఐరన్, కాపర్, మెర్క్యూరీ లాంటి బేస్ మెటల్స్ గోల్డ్కి ఇన్కంప్లీట్ ఫామ్ అని నమ్మేవాళ్ళు. ఎందుకంటే వాటి రంగు కొంచెం గోల్డ్ కలర్కి దగ్గరగా ఉంటుంది. కొన్ని స్పెషల్ ప్రేయర్స్, మంత్రాలు, సమ్ సార్ట్ ఆఫ్ ఆకులతో చేసిన లేపనాలు, సీక్రెట్ ప్రాసెస్తో ఈ మెటల్స్ని వాళ్ళు గోల్డ్గా మార్చొచ్చని గుడ్డిగా నమ్మేవాళ్ళు. అలానే చాలా ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారు. కానీ ఇవాళ సైన్స్ ఏం చెప్తుంది? ఇది ప్యూర్ ఫ్యాంటసీ, మెటల్ని డిసైడ్ చేసేది కలర్ కాదు, యాటంలో ఉన్న ప్రోటాన్ నెంబర్ అని చెప్తుంది. అసలు న్యూటన్ కాలంలో యాటమ్ అనే కాన్సెప్టే ఎవరికి తెలియదు. ఓకే, ఇంకా న్యూటన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఆయన బైబిల్లో ఉన్న హిడెన్ నెంబర్స్ను ఉన్నాయనుకునేవాడు. అవి ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేస్తాయని నమ్మేవాడు. హీ ఈవెన్ క్యాల్కులేటెడ్ ఎండ్ ఆఫ్ ది వరల్డ్. ఆయన ఒక ఇయర్ని ప్రెడిక్ట్ చేశాడు, ఈ ఇయర్లో ఈ వరల్డ్ ఎండ్ అవుద్దని. మీకు తెలుసా ఆ ఇయర్ ఏదో? ఇట్ ఈస్ 2060, 34 years ఫ్రమ్ నౌ. అంతేకాదు ఆయన డిబేట్స్ని, రైవర్స్తో డిస్కషన్ అవాయిడ్ చేసేవాడు. ఎందుకంటే అపోజిషన్ మిస్ఫార్చ్యూన్ తీసుకొస్తుందని ఆయన గుడ్డి నమ్మకం. నో డౌట్ ఐజాక్ న్యూటన్ ఒక జూనియస్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్, గ్రేటెస్ట్ సైంటిస్ట్లో ఒకరు. కానీ ప్రాబ్లం ఎక్కడంటే క్వశ్చన్ చేసిన చోట సైన్స్ని ఫాలో అయ్యాడు, క్వశ్చన్ చేయని చోట సూపర్ స్టిషన్ నమ్మాడు. అతనితో ఉన్న కాన్ఫ్లిక్ట్ అది. సరే, ఇప్పుడు మన దగ్గరికి వస్తే మీకు తెలుసా, మన ఇండియన్ హిస్టారికల్ ఫిగర్ ఆచార్య నాగార్జున ఐ థింక్ 2nd or 3rd centuryలో గోల్డ్ కోసం ఇలాంటి ఎక్స్పెరిమెంట్సే చేసేవాళ్ళు. అలాగే ఎవ్రీవన్స్ ఫేవరెట్ యోగి వేమన్ గారు కూడా గోల్డ్ గురించి ఇలాంటి బిలీఫ్స్నే నమ్మేవాళ్ళు. గోల్డ్ టాపిక్ వచ్చింది కాబట్టి అందరికీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, అందుకే ఒక సైడ్ లైన్ టాపిక్ దాని గురించి చెప్తాను. తర్వాత మళ్ళీ సూపర్ స్టిషన్స్కి మళ్ళీ వెళ్దాం. సరే, నిజానికి ఈ గోల్డ్ ఈ భూమి మీద పుట్టలేదు, గోల్డ్ స్పేస్లో తయారైంది. ఎస్, ఇది నిజం, గోల్డ్ స్పేస్లోనే తయారైంది. గోల్డ్ 3 waysలో ఫామ్ అవుతుంది. 2 న్యాచురల్ మెథడ్స్, ఒకటి ల్యాబ్లో. రీసెంట్ ఎక్స్పెరిమెంట్ ల్యాబ్లో ఒకటి జరిగింది. వాళ్ళు పార్టికల్ యాక్సలరేటర్ యూజ్ చేసి ఒక ఎలిమెంట్ నుంచి ఇంకో ఎలిమెంట్గా కన్వర్ట్ చేసే ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్స్లో గోల్డ్ పార్టికల్ ఫామ్ అయింది. గోల్డ్ కోసం ఈ ఎక్స్పెరిమెంట్ జరగలేదు. నేను చెప్పినట్టుగా ఎలిమెంట్ని కన్వర్ట్ చేయటం కోసం చేసిన ప్రాసెస్లో ఒక గోల్డ్ పార్టికల్ ఫామ్ అయింది. కానీ ఒక మిల్లీ
గ్రామ్ ఆర్ మైక్రోగ్రామ్ గోల్డ్ తయారవటానికి కాస్ట్ ఎంత అవుతుందో తెలుసా? మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతుంది. సో ల్యాబ్లో చేసే గోల్డ్కి వాల్యూ లేదు. వాల్యూ లేదంటే హై వాల్యూ ఉంది కాబట్టి అది గోల్డ్గా కన్సిడర్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు న్యాచురల్ వేస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వే వచ్చేసరికి సూపర్నోవా. సూపర్నోవా అంటే ఒక మ్యాసివ్ స్టార్ అది చనిపోయినప్పుడు ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుద్ది. దాన్నే సూపర్నోవా అంటారు. ఈ టైంలో ఎనార్మస్ హీట్ అండ్ న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి. అలా హెవీ ఎలిమెంట్స్ ఫామ్ అవుతాయి. తెలుసు కదా గోల్డ్ చాలా హెవీ ఎలిమెంట్ అని. కానీ ఈ గోల్డ్ చాలా చిన్న క్వాంటిటీలో ఫామ్ అవుతాయి. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూసుకుందాము. ఇది వచ్చేసరికి ఒక రకంగా గోల్డ్ ఫ్యాక్టరీ అని చెప్పుకోవచ్చు. ఈ సూపర్నోవా తర్వాత ఆ స్టార్ కోర్ వచ్చేసరికి ఒక న్యూట్రాన్ స్టార్గా మారిపోయింది. న్యూట్రాన్ స్టార్ అంటే ఏం లేదు, దాంట్లో అన్ని న్యూట్రాన్సే ఉంటాయి. 99% న్యూట్రాన్సే ఉంటాయి. ఎక్స్ట్రీమ్ డెన్స్ ఉంటుంది. మీకు తెలుసా, ఒక టీ స్పూన్ సైజు న్యూట్రాన్ స్టార్ మన మౌంట్ ఎవరెస్ట్ కన్నా బరువు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి 2 న్యూట్రాన్ స్టార్స్ కొలైడ్ అయితే ట్రిలియన్స్ ఆఫ్ న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి. ఆటమ్స్లో ఉన్న ప్రోటాన్స్ కౌంట్ న్యాచురల్గా చేంజ్ అవుతుంది. మీకు ముందుగానే చెప్పాను కదా, ఒక ఎలిమెంట్ గోల్డా కాదా అని మనకు ఎలా తెలుస్తుందంటే ఆ ఎలిమెంట్లో ఉన్న ప్రోటాన్ నెంబర్ వల్ల తెలుస్తుంది. ఓకే, ఆ విధంగా ఇప్పుడు హ్యూజ్ క్వాంటిటీలో గోల్డ్, ప్లాటినం, సిల్వర్, యురేనియం లాంటి హెవీ ఎలిమెంట్స్ ఫామ్ అవుతాయి. మీకు తెలుసా, మన మిల్కీవే గెలాక్సీలో ఇలాంటి కొలిజన్స్ చాలా రేరు. ఆల్మోస్ట్ 10,000 ఇయర్స్కి ఒక్కసారి మాత్రమే జరిగిద్ది. ఇప్పుడు అర్థమైందా గోల్డ్ ఎందుకు అంత ప్రేషియస్? ఇవాళ మీరు వేసుకునే గోల్డ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం జరిగిన ఒక కాస్మిక్ ఎక్స్ప్లోజన్లో తయారైంది. సరే, ఇవన్నీ డీటెయిల్డ్గా మన అప్కమింగ్ కాస్మాలజీ సిరీస్లో డీప్గా తెలుసుకుందాం. ఇప్పుడు మళ్ళీ సూపర్ స్టేషన్ టాపిక్లోకి కంటిన్యూ అవుదాం. నౌ కమింగ్ బ్యాక్ టు న్యూటన్. ఇప్పుడు మీరు చెప్పండి, న్యూటన్ లాంటి వ్యక్తికే మూఢనమ్మకాలు ఉన్నాయి కదా, మనకుంటే తప్పేంటని అనుకుందామా? లేదా న్యూటన్ చెప్పిన సైన్స్ ముందు గుడ్డి నమ్మకాలు నిలబడవని అనుకుందామా? చాయిస్ ఈజ్ యువర్స్. నా పాయింట్ సింపుల్. చెప్పిన వ్యక్తి ఎవరో ముఖ్యం కాదు. ఎవిడెన్స్ తప్పైతే క్లైమ్ కూడా తప్పే. నో మ్యాటర్ హూ సెడ్ ఇట్. అది ఐజాక్ న్యూటన్ అయినా, లేదా ఆల్బర్ట్ ఐన్స్టీన్ అయినా, మీరైనా, నేనైనా. ప్రూఫ్ లేకపోతే అది సైన్స్ కాదు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రాడినరీ క్లైమ్స్ రిక్వైర్ ఎక్స్ట్రాడినరీ ఎవిడెన్స్. అంటే గుడిలో విగ్రహం పాలు తాగిందంటే మనకు ఎక్స్ట్రాడినరీ ఎవిడెన్స్ అవసరం లేదా? చర్చిలో ప్రేయర్ ఆయిల్ వల్ల బ్లైండ్ పర్సన్కు విజన్ వచ్చిందంటే మనకు ప్రూఫ్ అడగకూడదా? ఫెయిత్కి ఫ్రీడమ్ ఉంటుంది, కానీ వాస్తవానికి ఎవిడెన్స్ తప్పనిసరి. సో టు మేక్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్, సూపర్స్టిషియన్స్ని గుడ్డిగా నమ్మొద్దు. క్వశ్చన్ చేయండి. ఆన్సర్ రేషనల్గా లేకపోతే యాక్సెప్ట్ చేయొద్దు. మనకి సైంటిఫిక్ టెంపర్ ఉండాలి కదా. సైంటిఫిక్ టెంపర్ అంటే అన్ని బిలీఫ్స్ని రిజెక్ట్ చేయడం కాదు. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. బిలీఫ్ స్ట్రెంగ్త్ని ఎవిడెన్స్ స్ట్రెంగ్త్కి మ్యాచ్ చేయటం, అసలు ముందుగా ఆ క్లెయిమ్ టెస్టబుల్ కాదా లేదా అని తెలుసుకోవటం. ఉదాహరణకి లెట్స్ అస్యూమ్ నా జాబ్ ఈరోజు పోయింది అనుకుందాము. ఈరోజు ఆఫీస్కి వెళ్ళేలోపు నా జాబ్ పోయింది అనుకున్నప్పుడు నేను కార్ తీసే టైంలో నాకు ఒక నల్ల పిల్లి ఎదురొచ్చింది అనుకుందాము. ఓకే, ఈ పిల్లి వల్లే నాకు జాబ్ పోయిందని నేను అనుకోనా? అసలు ఫస్ట్ దీన్ని నేను ఎలా టెస్ట్ చేస్తాను? పిల్లి వల్ల నా జాబ్ పోయిందని ఎలా టెస్ట్ చేస్తాను? కనీసము 20 నుంచి 30 పిల్లులు ప్రతిరోజు నేను దాటుకుంటూ వెళ్తాను. ఎందుకంటే నేనున్నే నేబర్హుడ్లో క్యాట్స్ ఆర్ వెరీ కామన్. ఓకే, నాకు ఇప్పటి వరకు వాళ్ళు భయపెట్టినట్టు ఏ చెడు జరగలేదు. నేను ఆఫీసులో బ్యాడ్ పర్ఫార్మెన్స్ చేస్తే నా జాబ్ పోతుంది. ఇది టెస్టబుల్, ఎవిడెంటబుల్. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇదే కదా. నా ఫ్లైట్ మిస్ అయిందంటే దానికి నేను లేట్గా వెళ్ళుండొచ్చు. నా ఫ్లైట్ డిలే అయిందంటే వెదర్ బ్యాడ్ అయి ఉండొచ్చు. దానికి పిల్లిని ఎలా అంటగడతాను? దాన్ని ఎలా టెస్ట్ చేస్తావు? ఒక గోల్డెన్ రూల్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఐ హ్యావ్ సెడ్ దట్ బిఫోర్, ఐఎమ్ సేయింగ్ ఇట్ అగైన్. సూపర్ న్యాచురల్ లేదా ఎక్స్ట్రాడినరీ క్లైమ్స్ అంటే ఎక్స్ట్రాడినరీ ఎవిడెన్స్ అడగండి.
సో దట్ బ్రింగ్స్ అస్ టు ది ఎండ్ ఆఫ్ టుడేస్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు యూస్ఫుల్గా థాట్ ప్రోకింగ్గా అనిపించిందని నేను ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ సెషన్, ప్లీజ్ లైక్ ద వీడియో, subscribe to the channel and share it with your friends who truly enjoys facts, science and rational thinking. Coming up next, మన డైలీ లైఫ్లో ఆ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వింటున్న కొన్ని మూఢనమ్మకాలని చూద్దాం. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ బేస్డ్ మిత్ బస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్, కీప్ క్వశ్చనింగ్, కీప్ లెర్నింగ్ అండ్ ఆల్వేస్ చూస్ లాజిక్ ఓవర్ బిలీఫ్. టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ.